కర్నూలు జిల్లా కోస్గి మండలం ముమ్మరంగా వైసీపీ ఎన్నికల ప్రచారం మూకలదొడ్డి చిర్దనకల్లు గ్రామాల్లో మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటింటా తిరిగి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. మురళీరెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో అవ్వాతాతలకు ఇంటి దగ్గరే వెళ్లి పెన్షన్ ఇవ్వాలనేదే జగన్ ఎజెండా. పెన్షన్ కోసం అవ్వాతాతలు కార్యాలయాల చుట్టూ తిరగాలన్నది చంద్రబాబు ఎజెండా అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ, ఈరన్న, బెట్టన్న గౌడ్, శ్రీనివాసరెడ్డి, మంతేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా 2 సార్లు 5,500 పెంచి 4,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు వాలంటీర్లు వచ్చేస్తుంటారు కదా ఇంటికి. మన ఎమ్మెల్యే బాలారెడ్డి పెట్టిన ముసలి పాపని వాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వాళ్ళు కోర్టుకేసి ఇండ్లు పోయి ఈకూడదని చెప్పినాడు. రైట్ ఫ్యాన్ సత్య పథకాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినాడు. దయచేసి మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటండి. ఎట్లా పథకాలు దండికి వస్తాయమ్మా. వాళ్ళు తెలుగుదేశంలో వస్తామో అది చేస్తాం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసే ఇట్లా పథకాలు లేదు. చేయొచ్చు కదా, ఆయన చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఓటేయాలి. మీరు ఎవరికో పింఛన్లు వస్తుంటాయి. కావాల్సింది చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేయించి వాలంటీర్లు పోకూడదని చెప్పారు. వాలంటీర్లు ఇస్తే మీరు ఏడ అటుపో పాపం ఇంటికి తెచ్చిస్తుండ్రి. మన బాలనాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టిండ్రి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేయించి మీ ఇంట్లోకి సేవ్ చేయకోకున్నట్లు చేసినారు. అట్లా ఓన్ని నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు మీరు? సంపాదించిండే కదా వాళ్ళకి. అమ్మఒడి ఎవరికన్నా పడుతుందా పడుతుందా? చూడ 3,000 కదా మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 4,000 చేస్తాడు పింఛను. అదొకటి. తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశము ఈరోజుగా మీ అందరికి ఇంటింటికి 2వ తారీఖు 3వ తారీఖు పింఛన్ ఇవ్వాలి కదా. కోర్టులో కేసు వేసాడు వాలంటీర్లు ఇవ్వకూడదు అని. అంటే ముసలోళ్ళకి ఇంట్లోకి వచ్చి బాలనాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముసలోళ్ళు ఉంటారు ఇంట్లోకి పోయండి అని పెట్టినారు.